ఎందుకు శైలు భయం? మనసులో బాధని మాటలతో బయటికి పంపిస్తే ఆ మనసు కొంచెం తేలిక పడుతుంది. అందుకే ఇలా మాట్లాడాను. నువ్వేమనుకోకు. ఎందుకు పిన్ని బాధ? తాతయ్య నీ ముగ్గు పైన నీళ్లు వేసి చెరిపేశారనా? అయినా నువ్వు వేసిన ఫ్లవర్ ముగ్గు చూడడానికి చాలా బాగుంది కదా పిన్ని. తాతయ్య ఎందుకు చెరిపేశారు? ముగ్గుని చెరిపేసి సంతోషపడి వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసుకున్నారు, అంతే. నేల మీద ఉన్న పూల ముగ్గుని చెరిపేయగలిగారు, కానీ ఆ ముగ్గు నా మనసులో కూడా ఉండిపోయింది. దాన్నెవ్వరూ చెరపలేరుగా. అవునా? మనసు లోపల ఆ ముగ్గు ఇంకా ఉందా? ఏది చూపించు. లేదు పిన్ని, నువ్వు మళ్ళీ జోక్ చేస్తున్నావు. నేను నమ్మను. ఓహో, అలా అయితే చూపిస్తా. నమ్ముతావా? నమ్ముతాను. ఇప్పుడు చూసుకో. పిన్ని, యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఫ్లవర్. ఎలా పిన్ని? చెప్పాను కదా, మనసులో ఉన్న ముగ్గుని ఎవ్వరూ చెరిపేయలేరని. బాగుందా? సూపర్ పిన్ని. అమ్మయ్యా, నువ్వు నా కోసం వేసిన ముగ్గుని ఎవ్వరూ చెరపలేరు. ఐఎమ్ సో హ్యాపీ పిన్ని. తాతయ్య ఇది చూడు. చూసావా, పవిత్ర పిన్ని వేసిన ముగ్గు నువ్వెప్పటికీ చెరపలేవు. నా చేతి మీద ఉన్న ముగ్గు కూడా నువ్వెన్ని వాటర్ పోసినా ఈ ముగ్గు చెరిగిపోదు. నువ్వు పవిత్ర పిన్ని చేతులు బాగా ఏప్రిల్ ఫూల్ అయిపోయావు. ఏ తాతి ఏప్రిల్ ఫూల్, తాతి ఏప్రిల్ ఫూల్. ఈ పవిత్ర స్థానబలం చూసుకుని రెచ్చిపోతుంది. ముంబైకి రావాలి, చుక్కలు చూపిస్తాను. ఎలాగైనా తన మీదకి ఇంట్లో ఉన్న ముసలోళ్ళని ఉసుకొలిపి నాతో పాటు ముంబై తీసుకెళ్ళిపోవాలి. వెల్కమ్ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ మిస్టర్ రాధి గారు. ఆట పట్టిస్తున్నావా సంజు? ఆది, నిన్నొక పెద్ద బిజినెస్ మ్యాన్ చేసేదాకా మీ అంకుల్ నిద్రపోయేలా లేరు. డాడీ అన్నారంటే ఖచ్చితంగా చేస్తారు. అయినా ఇంద్ర కన్స్ట్రక్షన్ కంపెనీకి తర్వాత కాబోయే చైర్మన్ ఆదియే కదా. సంజు, కామెడీలు చేయకు. కామెడీ కాదాది, అది నా ఆశ కూడా. నిన్ను బిజినెస్ లో టాప్ పొజిషన్ లో చూడాలన్నదే ఆయన కోరిక. అందుకే అప్పుడప్పుడు నీ మీద కోప్పడుతూ ఉంటారు. తప్పుగా అనుకోకాది. భలే వారే అంటే నేనెందుకు తప్పుగా అనుకుంటాను? నువ్విప్పుడు వస్తున్నావంటే డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది పనులన్నీ మానుకొని
నీకోసమే ఎదురు చూస్తూ ఇంట్లో ఉన్నారు. ఆదిని కంపెనీకి చైర్మన్ చేయడం కోసం ట్రైనింగ్ ఇవ్వాలంటే పనులు మానుకోక తప్పదు. ఆది, నువ్వు పెద్దవాడివయ్యాక మమ్మల్ని మర్చిపోవు కదా? సంజు, ఏమైంది నీకు? అవును సార్. అప్పుడు తమరు బిజినెస్ ని ఎలా డెవలప్ చేయాలి, కొత్త ప్రాజెక్ట్స్ ఎలా స్టార్ట్ చేయాలి, కంపెనీ మీటింగ్స్, ఇలా మీ గురించి మీరే పట్టించుకోనంత బిజీ అయిపోతారు. అప్పుడు నేను కనిపిస్తే ల్యాప్టాప్ చూసుకుంటూ ఏం కావాలి మీకు, నా టైం వేస్ట్ చేయకుండా త్వరగా చెప్పి వెళ్ళిపోండి అని అంటారు. అప్పుడు నేను, సార్ నా పేరు సంజన, మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని అని చెప్తాను. అవన్నీ ఇంటి దగ్గర నేనిప్పుడు బిజీగా ఉన్నాను, డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు అని అంటావు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? సంజు, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నన్ను రెచ్చగొడుతున్నావు, తర్వాత నీ ఇష్టం. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి ఆది వచ్చాడని మీ డాడీకి చెప్పొస్తాను. సరోజా, ఉమ్, ఆది గారు ఎక్కువ టైం వెయిట్ చేయరు. మీ హస్బెండ్ ని త్వరగా రమ్మని చెప్పండి. వెళ్ళండి. హ్మ్. ఆది చెప్పినట్లు నువ్వు నిజంగానే చాలా ఓవర్ చేస్తున్నావే. ఆది రా, కూర్చో. కాఫీ తీసుకోండి. శివయ్య, కాఫీ ఇవ్వనా? కాఫీ వద్దు, కషాయం వద్దు. ఏమిటి అలా ఉన్నావు? ఏమైంది శివయ్య? ఇంకా ఏం కావాలి? మన పవిత్ర పట్ల ఊరు జనం ప్రవర్తించే తీరు చూస్తుంటే గుండె రగిలిపోతుంది. మొన్న భోగిమంట విషయంలో, ఈరోజు ముగ్గు విషయంలో రాను రాను జనాలు జంతువులా ప్రవర్తిస్తున్నారు. సాటి మనిషి బాధను అర్థం చేసుకోకుండా హింసించి చంపేస్తారేంటి? అరే, ఒక మనిషి బాధలో ఉంటే వాడిని ఇంకా కుంగిపోయేలా చేయడానికి పుండును చూసిన రాబందుల్లా ఏం హుషారొస్తుందో ఈ మనుషులకి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమైందని శివయ్య నువ్వంత శివాలెత్తిపోతున్నావు? లేకపోతే ఏంటండి, పాపం పసిపిల్ల కోసం పవిత్ర ముగ్గేస్తే ఆ ముగ్గును చెరిపేస్తారా? శివయ్య, ఆవేశంలో మర్చిపోతున్నావేమో, పవిత్ర వేసిన ముగ్గుని చెరిపేసింది నువ్వే. గుర్తుందమ్మా, కానీ ఎవరి కోసం చెరిపేశాను? మన కోసమే కదా. నేను చెరిపేయకుంటే ఆ అమ్మలక్కలొచ్చి నానా మాటలు అని వాళ్ళు చెరిపేసి ఉండేవాళ్ళు. అప్పుడు ముగ్గుతో పాటు మన ఇంటి పరువు కూడా పోయేది.